బ్రెజిల్లోని ఓ పట్టణంలో స్పైడర్ వర్షం కురిసింది. ఆకాశంలో నుంచి వేలాది సాలెపురుగులు ఒక్కసారిగా భూమి మీదకి రావడంతో వర్షం కురిసినట్టు కనిపించింది. సాధారణంగా చిరుజల్లులు పడ్డాయని, వడగండ్ల వాన కురిసిందని చెప్పడం సహజమే. అలాంటి వర్షాలు మనం ఎన్నో చూసాం. కానీ బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో ఉన్న సావోతోమ్ తాస్ లెట్రాస్ సిటీలో అద్భుతం జరిగింది. వేలాది సాలెపురుగులు ఆకాశం నుంచి వర్షం చుక్కలు పడుతున్నట్టుగా కిందికి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఈ స్పైడర్ రెయిన్ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. తమకు తోచినట్టుగా కామెంట్ చేయడంతో వీడియో ట్రెండ్ అవుతుంది. సావోతోమ్ తాస్ లెట్రాస్ సిటీలో ఆకాశంలో కనిపించిన ఈ దృశ్యం వింతగా అనిపించినా నిపుణులు మాత్రం దీన్ని సహజ దృగ్విషయంగా చెబుతున్నారు. అయితే వారు చెప్పినట్టుగా ఇక్కడ సాలెపురుగులు కనిపించడం లేదని, అందుకు కారణం వేరే ఉందని ఒక జీవతత్వ శాస్త్రవేత్త డైలీ మెయిల్కి తెలిపారు. స్పైడర్ సంభవక్రియలో పాల్గొన్నాయని జీవశాస్త్రవేత్త కైరాన్ పోసోస్ చెప్పారు. కొన్ని చోట్ల సాలెపురుగులు ఇదే విధంగా ఒక్కసారి భారీ సంఖ్యలో ఒక చోట చేరడంతో ఆకాశంలో వింతలాగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆడ సాలెపురుగులు ఒకరికంటే ఎక్కువ మగ సాలెపురుగుల నుంచి స్పెర్మ్ను సేకరించి నిల్వ చేస్తాయి. ఇందుకోసం లేడీ స్పైడర్స్లో స్పెర్మాథెకా అనే ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది జన్యు వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆడ సాలెపురుగులు వేర్వేరు మగ స్పైడర్స్ నుంచి స్పెర్మ్ తీసుకొని అండాలను ఫలదీకరణం చేస్తాయి. దాంతో వైవిధ్యమైనటువంటి సంతానం పొందే అవకాశం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం సైతం ఆడ స్పైడర్స్ వీర్యాన్ని సేకరించడం కొనసాగిస్తాయి. లేడీ స్పైడర్స్ ప్రత్యేక కాలనీలు, నివాసాన్ని ఏర్పాటు చేస్తాయి. వాటి పిల్లలతో ఆడ స్పైడర్స్ కలిసి పనిచేస్తాయి. ఇవి ఎరను పట్టుకోవడానికి ఆహారాన్ని సేకరించి షేర్ చేసుకుంటాయని నిపుణులు తెలిపారు. స్టెగోడిఫస్, అనెలోసిమస్ వంటి జాతులు ప్రత్యేకంగా వలలు నిర్మించడంలో ప్రసిద్ధి చెందాయి. అవి వేట ద్వారా ఇతర చిన్న జీవుల నుంచి తమను రక్షించుకుంటాయి. సంభోగం తర్వాత సాధారణంగా ఈ సాలెపురుగులు చెల్లాచెదరు అవుతాయి. ఇదేం మొదటిసారి కాదు. ఆకాశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2019లో సాలెపురుగులు వేలాది ఆకాశం నుంచి భూమి మీద ఓడిపడినట్టు కనిపించాయి. ఆ సమయంలో స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురి అయ్యారని నిపుణులు చెబుతూ ఉన్నారు.